అవును, అందరూ ఊహించిందే జరిగింది. ఇన్నాళ్ళు రింగ్లో కుస్తీ పట్టిన స్టార్ రెస్లర్లు ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించేందుకు రెడీ అయ్యారు. అఫీషియల్గా రాజకీయాల్లోకి అడుగులు పెడుతున్నారు వినేష్ పొగాట్, బజరంగ్ పునియాలు. మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మొన్న రాహుల్ గాంధీతో భేటీ అయిన వీరిద్దరూ మరి కాసేపట్లో అధికారికంగా హస్తం కండువా కప్పుకోనున్నారు. రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కుస్తీ వీరులు బరిలోకి దిగనున్నారు. ఒలింపిక్స్ కళ చెదరటంతో కుస్తీని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తున్న స్టార్ రెస్లర్ వినేష్ పొగాట్ రాజకీయాల్లోకి వస్తున్నారు. కొద్ది కాలంగా వినేష్ పొలిటికల్ జర్నీపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఇటీవల ఆమె ఒలింపిక్స్ ముగించుకొని స్వదేశానికి చేరుకున్న సమయంలో ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఆమెకు స్వాగతం పలకటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరో రెస్లర్ బజరంగ్ పునియాతో కలిసి మధ్యాహ్నం ఆ పార్టీలో చేరుతున్నారు. కాగా 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేష్ సోదరి బబితా బీజేపీలో చేరారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. అయితే ఇప్పుడు అదే స్థానం నుంచి వినేష్ ను దించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొగాట్ సిస్టర్స్ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనుంది. ఈ రాష్ట్రంలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.